మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒకే ఒక్కడు ఏడున్నాడో కానీ కంటికి కానరాడని అందశ్రీ అన్న పాట రాసిండు. కానీ ఇగో గీ ముచ్చటిన్నాక ఆ నూటికో కోటికో ఒక్కడున్నాడు అనేటోడు కూడా లేడనిపిస్తుంది నాకైతే. ఎంత ఘోరమో చూడండి. కందెనకుంట గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి చెందుతుందో, వచ్చిన వాళ్ళని కూడా ఎవరు ముట్టకండి అని ఈ డెడ్ బాడీని పాపం పయనం చేయకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఊరు గ్రామస్తులు సర్పంచులు చెప్తే అందరు కలిసి చేద్దామంటే ఎవరు కూడా ముందుకు రాక చూడండి. ఆమె మామ, ఆమె అక్కలు చేసుకున్న భార్య వాళ్ళే పాడే మొత్తురు తప్పగాని తుంగూరు గ్రామ పంచాయతీ కందెనకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి ఎంత బాగుందో చూడండి. తొండకు మగతనం అత్తే ఎలా ఉంటుందో కందెనకుంట గ్రామ సర్పంచ్ది అట్లా నడుస్తుంది వ్యవస్థ. మనిషి చచ్చిపోయిన కుటుంబాన్ని పెద్ద మనుషులు కొందరు ఊరోళ్ళు ఏ తిరగ తిప్పల పెడుతున్నారో చూడుండ్రి. కుల బహిష్కరణ చేసిండ్రని చచ్చిపోతే ఎవ్వరు పోకుండా పోయినోళ్ళు ఎసొంటి సాయం చేయకుండా పాడె మొయ్యకుండా అడ్డుకున్నారట. అందుకే భార్య పిల్లలు ముసలోళ్ళు అక్క చెల్లెన్లే పాడె మోసుకుంటా పోతున్నారు. ఇంతటి ఘోరమైన ముచ్చట ఇంకేముంటుంది చెప్పుండ్రి. కాకుల మంద ఏ ఒక్క కాకి జీవిడిచినా అన్ని దగ్గరికి జరి కావనొరుతాయి. కోతుల గుంపు ఏ ఒక్క కోతి జీవిడిచినా దాన్ని పూడ్చిపెట్టి నీళ్ళల్లా మునుగుతాయి. కానీ మనిషి రోజు రోజుకి గీ దిగజారిపోతున్నాడు. ఎన్ని కోపతాపాలున్నా జీవిడిచిన మనుషులను సగౌరవంగా సాగనంపుతారు. పాలోళ్ళు పగోలైన వచ్చి ఆఖరిసారి చూసి పాడేమోస్తారు. కానీ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట అనే ఊరు పెద్ద మనుషులకు అసలు మనసు అన్నదే లేనట్టు చేసిండ్రు. పాపం చెట్టెత్తు మనిషి జీవిడిచిండనే బాధలుండి కూడా పెద్ద మనుషులై సర్పంచ్లై కాళ్ళు పట్టుకొని బతిలాడిండ్రట. కానీ కనికరం లేని వాళ్ళ తీరుగా మీ సావు మీరు జావుండ్రి అన్నట్టు చెప్పేవరకు ఇట్లా దిక్కులేని పక్షుల తీరుగా పాడే ఎత్తుకొని పోతున్నారు. పాపం వాళ్ళ ఏడుపు ఆ ఊరి పెద్ద మనుషులు అనేటోళ్ళకి దాకుతుంది. చచ్చిపోయి ఏడుస్తున్న వాళ్ళని ఇంకింత ఏడిపిస్తున్నందుకు వాళ్ళకు కూడా గిసొంటి గతే పడుతుంది అన్నట్టు తిడుతురట ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్.